ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం ప్రమాణంగా ఉంది. అన్ని అనుకూల ఫలితాలు మీరు సాధించగలుగుతారు కష్టపడి. అయితే మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన పరిస్థితి, మీకు మీరుగా కౌన్సిలింగ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, మీకు మీరుగా మీ తప్పుల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి, ప్రజలకు మరింత దగ్గరయ్యే పరిస్థితి, ఇవన్నీ కూడాను మీ చేతుల్లో ఉన్న పనులు. వాటిని మార్చుకుంటే మీరు మరింత ఆదరణ పొందగలుగుతారు. ప్రజల్లో మీరే ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచిపోతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో, మితిమీరినటువంటి అహంభావంతో మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. కనుక ప్రతి విషయంలో కూడా ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం మాత్రం వద్దు. అందువల్ల లేనిపోయినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు, నిరుద్యోగులైన విద్యావంతులకి చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి వాళ్ళ పేరు మీద జరుగుతున్న వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడతాయి. హెయిర్ ఫాల్ అంటే జుట్టు రాలిపోవటం అనేది జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలుపుకోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి కోణంలోనూ ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు కోరుకున్నటువంటి అన్ని రకాల హంగులు ఉన్నటువంటి మంచి సంబంధం కుదురుతుంది. పెద్దలు చెప్పిన మాట విని చక్కగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అదే కోణంలో మీ వ్యక్తిత్వాన్ని, మీ విద్యని కాపాడుకోవాలని కూడా మీరు షరతులు విధిస్తారు. ఈ మిథున రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార సంబంధాల విషయాల్లో మీరు చేసినటువంటి నూతనమైన మార్పులు అవి తప్పకుండా కలిసి వస్తాయి. కొత్తగా ప్రవేశపెట్టబోతున్నటువంటి కొన్ని అంశాలు ఎలా ఉన్నాయో, ఎలా ఉంటాయో అనేటువంటి సందేహం మీకు కలుగుతుంది. ప్రజాభిమానం సంపాదించాం కరెక్టే, కానీ దానివల్ల మనం ఏమన్నా ఓ పావు డబ్బులు సంపాదించుకోగలుగుతామా, లేదా ప్రజల పల్స్ ఎలా ఉంటుంది అనే విషయంలో కొంత ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగసింధూరాన్ని ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవడానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది. దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికమైన పొడితోటి ధూపం వేయండి. వ్యాపార ప్రదేశంలోనూ అదేవిధంగా గృహంలోనూ అష్టమూలిక గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవి కాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుడు ప్రీత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవడం వల్ల
మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి. మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి.